హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లల నుంచి పెద్దల వరకు ఐస్ క్రీమ్ అంటే అందరికీ ఇష్టమే. వేసవి రోజుల్లో ఐస్ క్రీమ్ కంపెనీలు, శీతల పానీయాల కంపెనీలు మంచి బిజినెస్ చేస్తాయి. ఈ మధ్యకాలంలో ఏ కాలంలో అయినా ఐస్ క్రీమ్ బిజినెస్ బాగానే నడుస్తోంది. ఇప్పుడు పెళ్లి వేడుకల్లో ఐస్ క్రీమ్ పెట్టడం సాధారణమైపోయింది. దీన్ని బట్టి మనం ఐస్ క్రీమ్ల అభిమానుల సంఖ్యను తెలుసుకోవచ్చు. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ఐస్ క్రీమ్ కోన్స్, కప్పులను విక్రయించవచ్చు. దీని ద్వారా మీరు ఇంటి నుండి రోజుకు 1000 నుంచి 3000 రూపాయలు సంపాదించవచ్చు. ఈ వ్యాపారం కస్టమర్ అవసరాల గురించి తెలుసుకోవాలి, దీనిపై విశ్లేషణ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ కప్పులు, కోన్ల తయారీకి అవసరమైన అన్ని ముడి పదార్థాలు, ఖర్చులు, మార్కెట్ ధరలను తెలుసుకోండి. మైదా, పంచదార, నెయ్యి, పాలు, ఐస్ క్రీమ్ కోన్లు, కప్పులను తయారు చేయడానికి అవసరమైన ఇతర పదార్థాల గురించి అధ్యయనం చేయాలి. మీ ఉత్పత్తి నాణ్యత వీటిపైనే ఆధారపడి ఉంటుంది. నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా అదే సమయంలో తక్కువ ధరకు లభించే ఉత్పత్తులను కొనుగోలు చేయండి. నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకోండి, ఎందుకంటే ఏదైనా ఉత్పత్తిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే ధర తగ్గుతుంది. ఇది మీ లాభాన్ని పెంచుతుంది. ఆ తర్వాత కోన్లు, కప్పులు తయారు చేసిన తర్వాత ప్యాకింగ్ అయ్యే ఖర్చు 5 నుంచి 15 రూపాయలు అవుతుంది. ఇది కాకుండా విద్యుత్ బిల్లు, నీరు, ఉద్యోగుల జీతం వంటి ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. ఇవన్నీ ముందుగానే ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకోవాలి. చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి బ్యాంకులు రుణాలు అందిస్తాయి. మైక్రో లోన్ కంపెనీ ద్వారా మీరు మీ కంపెనీకి అవసరమైన పెట్టుబడిని కూడా పొందొచ్చు. ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీకి FSSAI లైసెన్స్ ముఖ్యం. మీరు ఐస్ క్రీమ్ కోన్ కప్పుల తయారీ కంపెనీని ఏర్పాటు చేయాలనుకుంటే మీరు FSSAI లైసెన్స్ పొందాలి. దీని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ కమిషన్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. వీటితో పాటు పంచాయతీ అనుమతి, మున్సిపల్ అనుమతి కూడా తీసుకోవాలి. ఒక ఐస్ క్రీమ్ కోన్ తయారీ యంత్రం నిమిషానికి 10 నుంచి 30 కోన్లను ఉత్పత్తి చేస్తుంది. దీని ఉత్పత్తి వ్యయం కోన్కు 50 పైసల నుంచి 2 రూపాయల వరకు ఉంటుంది. మార్కెట్లో కోన్ 5 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అదేవిధంగా ఐస్ క్రీమ్ కప్పుల తయారీకి కప్పును 75 పైసల నుంచి 2 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. వీటిని మార్కెట్లో 3 నుంచి 6 రూపాయల వరకు విక్రయించవచ్చు. కోను 2 రూపాయలకు ఉత్పత్తి చేస్తే మార్కెట్లో 5 రూపాయలకు అమ్మచ్చు. దీంతో ఒక్కో కోన్ 3 రూపాయల వరకు లాభం ఉంటుంది. ఇక 2 రూపాయలతో కప్పు తయారు చేస్తే 6 రూపాయల వరకు అమ్మచ్చు. అంటే కప్పుకు 4 రూపాయలు లాభం ఉంటుంది. మీరు రోజుకు 1000 కోన్లు లేదా కప్పులు విక్రయిస్తే 1000 నుంచి 3000 రూపాయలు సంపాదించవచ్చు. అలాగే వేసవి కాలంలో ఎండలో తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళితే ప్రతి ఒక్కరూ చల్లటి జ్యూస్ కోసం చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ వేడివేడి వేసవిలో చల్లని జ్యూస్ సెంటర్ ప్రారంభిస్తే మంచి లాభాలు ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సరైన ప్రణాళికలతో జ్యూస్ సెంటర్ ప్రారంభిస్తే వచ్చే వేసవిలో లాభదాయకంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.